ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నక్సల్స్ శిబిరాలపై పోలీసులు C-60 కమాండోల మెరుపుదాడి చేశారు. మొత్తం 3 స్థావరాల్లో ఎదురుకాల్పులు జరిపారు. పలువురు మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. ఘటనా స్థలం వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం భారీ ఎన్కౌంటర్ జరిగిందనుకోవచ్చు. నక్సల్ శిబిరాలపై పోలీసులు C-60 కమాండెంట్ మెరుపుదాడి చేశారు. ఈ మొత్తం వచ్చేసి 3 స్థావరాల మీద మాత్రం పోలీసులు మెరుపుదాడి చేయడం జరిగింది. ఈ మెరుపుదాడిలో మాత్రం చాలా మంది మావోయిస్టులు మృతి సమాచారం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్ లో భాగంగా ఇది తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దులో గల కర్రగుట్టలో మాత్రం గత 20 రోజులుగా ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ఈ కర్రగుట్టలో ఉన్న సమాచారంతో మాత్రం పోలీసు బలగాలు ఈ కర్రగుట్ట చుట్టూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యం చూసుకున్న తర్వాత గత 2 రోజులుగా భారత్ పాక్ సరిహద్దులో జరుగుతున్న నేపథ్యంలో గొడవల నేపథ్యంలో మాత్రము ప్రధాని మోదీ అక్కడ ఉన్న 2 బలగాలను పిలిపించడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే DRG బలగాలు అలాగే లోకల్ పోలీస్ బలగాలు మాత్రం ఈ కర్రగుట్ట చుట్టూ మాత్రం ఇంకా కూమింగ్ కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయం మాత్రం ఇదే కర్రగుట్ట ప్రాంతాన్ని చూసుకుంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలలో అది కర్రగుట్టకు సంబంధించిన ప్రాంతంలో మాత్రం పోలీసులు కూమింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్లకు మావోయిస్టు తారసపడిన నేపథ్యంలో ఒక్కసారిగా వారికి వీరికి ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ఎన్కౌంటర్ సుమారు అంటే ఇప్పటికైతే సమాచారం చాలా మంది మృతి చెందే అవకాశం ఉంది. ఇంతమంది మృతి చెందారనే మాత్రం ఇప్పటికైతే పోలీసులు ధృవీకరించారు.